హాయ్ అండి. నేనైతే నా ఛానల్లో అక్టోబర్ టెట్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదండి, సైకాలజీ. ఏంటండి సైకాలజీ బిట్స్ మరీ ఇలా అడుగుతున్నాడు. తనష్టం ప్రజ్ఞా సామర్థ్యాల్లో లేనిదేంటి, గార్డినర్ బహుళ ప్రజ్ఞలో లేనిదేంటి అని అడుగుతున్నాడు. బట్ రెండు సేమ్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా అనిపించింది నాకైతే. అందుకే ఇంక ఇలా కాదని ఈరోజు అయితే అన్స్టన్ గురించి ఒక కోడింగ్ అయితే పెట్టుకున్నాను. అది మీతో చెప్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్ 2లో గార్డినర్ గురించి చెప్పుకుందామండి. ఓకేనండి. ఏం లేదండి, ఒక స్మృతి అనే అమ్మాయి ఒక స్థలం కొనడానికి వెళ్తుంది అంతే, వాళ్ళ హస్బెండ్ తీసుకుని. ఒకసారి చూడండి. స్మృతి అనే అమ్మాయి వాళ్ళ హస్బెండ్తో అంటది, పద ప్రత్యక్షంగా ప్రాదేశిక ప్రాంతాన్ని చూడడానికి వెళ్దాం అని అంటది. సో వాళ్ళు అక్కడికి వెళ్తారు. అర్థమైంది కదండి. స్మృతి అనే అమ్మాయి వాళ్ళ హస్బెండ్తో పద ప్రత్యక్షంగా ప్రాదేశిక ప్రాంతాన్ని చూడడానికి వెళ్దాం అంటారు. సో అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత శాబ్దికంగా సంఖ్యాపరంగా స్థలాన్ని అయితే వాళ్ళు మొత్తం కొలుచుకుంటారనమాట. సో మొత్తం కొలుచుకున్న తర్వాత ఓనర్ దగ్గరికి వెళ్ళి, మేమైతే ఫుల్గా కొలుచుకున్నామండి, మీరు తార్కికంగా ఆలోచించి అమౌంట్ అయితే ఎంత అవుతుందో మాకు చెప్పండి, అప్పుడు మేము దాన్ని బట్టి డిసైడ్ అవుతామని అంటారు. సో అతను తార్కికంగా ఆలోచించి ఒక సెంట్ అనేది 15 లక్షలు అని చెప్తాడు. సో వాళ్ళు ఇంకా స్టన్ అయిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. స్టన్ అంటే తన స్టన్ కదండి. అంతేనండి, ఏం లేదండి. స్మృతి అనే అమ్మాయి వాళ్ళ హస్బెండ్తో అంటది, పద ప్రత్యక్షంగా ప్రాదేశిక ప్రాంతాన్ని చూడడానికి వెళ్దాం అని అంటది. సో వాళ్ళు అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత శాబ్దికంగా సంఖ్యాపరంగా స్థలాన్ని అయితే కొలుచుకుంటారు. కొలుచుకున్న తర్వాత ఓనర్ దగ్గరికి వెళ్ళి, మీరు తార్కికంగా ఆలోచించి ఇంత అమౌంట్ అయితే చెప్పండి అని అంటారు. సో ఆయన అయితే సెంటు 15 లక్షలు 20 లక్షలు ఎంతో చెప్తాడు. సో వాళ్ళు స్టన్ అయిపోయి ఇంక ఇంటికి వెళ్ళిపోతారండి. అంతేనండి తన స్టన్ సామూహిక కారక సిద్ధాంతం. ఓకేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.